చిలకల గట్టు బంగారు కుంకుమ బొట్టు లయా నేను ఎంత సీరియస్ గా ఉంటే నువ్వేం చేస్తున్నావు వెనకాల బట్టలు గిట్టలు చదువుకుంటా సీరియస్ గా ప్యాకింగ్ చేస్తున్నా. ఎందుకే ఈ ప్యాకింగ్ అంత ఎందుకు ఈ బట్టలు నేను ఎందుకు వేసుకున్నావు ఎందుకో నీకు తెలియదా? చెప్పు చూసే వాళ్ళకి కూడా. మేము సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నాం అందుకోసం ప్యాక్. సో మా సాంగ్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నమాట ఇవన్నీ మా లయ అయితే ప్యాక్ చేస్తుంది. ఇవన్నీ ఎవరు డిజైన్ చేసిరో చెప్పు. మా లయ అన్నమాట, మా లయ డిజైనర్. అంటే ఒక బాహుబలి సినిమాకి, ఒక ట్రిబుల్ సినిమాకి, ఒక అంతేనా ఓకే ఆ సినిమాలకి రాజమౌళి గారు డైరెక్టర్ గారు అయితే వాళ్ళ వైఫ్ గారు ఎలా అయితే కాస్ట్యూమ్ డిజైనరో అలా మా వైఫ్ గారు కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట. బయట వాళ్ళు పెట్టుకుంటే పైసలు ఇవ్వాల్సి వస్తుందని మా లయనే పెట్టుకుని మొత్తం డిజైనింగ్ చేపించేస్తున్నా. ఈ మా పాట రాబోతుంది, అందులో మెయిన్ హీరో నేనన్నమాట. మా లయ ఇక నాకు అసిస్టెంట్ గా వస్తుంది, ఈ పనులన్నీ చేస్తుంది, ప్యాకింగ్ చేయాలి కదా. సో మీరు అన్నారు కదా హీరోని వద్దు మార్చేయండి బాగాలేదు అది అని, మార్చి పడేస్తున్నా, అవతల నూకి పడేస్తున్నా. సో నేను హీరో అనమాట, అందుకే స్మార్ట్ గా రెడీ అయిపోయినా మొత్తం నేను. ఓకే బాయ్ ఇదే మా పాట షూటింగ్ అనమాట. ఇక్కడ మొత్తం సాంగ్ లో నేనే ఉంటా, హైలైట్ ఉంటా. కాస్ట్యూమ్స్ అయితే అద్దరిపోయినాయి. ఒక్కొక్క కాస్ట్యూమ్ చూసి అబ్బా ఏమన్నా డిజైన్ చేసినావు అక్క అంట. అన్నిటికన్నా మెయిన్ సాంగ్ అద్దరిపోయింది. ఈ వీడియోలోనే సాంగ్ పేరు అనేది చెప్పిన, అది ఏం సాంగ్ మీరు కామెంట్ చేయండి, ఓకేనా? అంతే కదా. అంతే. సో సాంగ్ అయితే అద్దరిపోతుంది. 2026 వెయిట్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సాంగ్ కోసం మేము చాలా కష్టపడుతున్నాం.